ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఒడ్లు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పంట పండించినారు ఉన్నారా? రైతులు ఉన్నారు ఇక్కడ? దయచేసి రోడ్డు మీద నేషనల్ హైవే మీద రోడ్ సర్వీస్ రోడ్ కానీ మెయిన్ రోడ్ కానీ ఈ రెండు రోడ్ల మీద ధాన్యం పోయొద్దు. నిన్ననే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒకరు చనిపోయారు, ఒకరు సీరియస్ కోమాలో ఉన్నాడు. అతని మీద కేసు అయింది. ఎవరు? నిర్లక్ష్యంగా రోడ్డు మీద ధాన్యం పోసినందుకు అతని మీద కేసు జరిగింది. మేము క్లియర్గా చెప్తున్నాం, ఏదన్నా జరగరాని చేస్తే నీకు 10 కుప్పలు కూడా జరిపోవు. 10 కుప్పలు కూడా జరిపోవు. రైట్, కొంచెం నష్టమైనా కష్టమైనా ఒక పార్ట్ కవర్ తీసుకొని ఓపెన్ ప్లేస్లో బయట ఎట్లా పోస్తున్నారో అట్లా పోసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు, వెళ్ళే వారికి ఇబ్బంది ఉండదు. ఎవరిదైనా ప్రాణం, ఒక ప్రాణం విలువ మనము తీసుకురాలేదు. రేపు నీకు జరగవచ్చు, నాకు జరగచ్చు, వేరే వాళ్ళ ఎవరికైనా జరగవచ్చు. మనం నిర్లక్ష్యంగా ఏదో మన పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఎండితే ఇక మనదే పని అయిపోతుంది, ఇన్ని కాంట్రాక్ట్ ఈజీగా అయిపోతుంది, ఇక్కడే ఎండుతాయి అనుకుంటే అది మూర్ఖత్వం. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా చేసుకున్న పని మన బాధ్యత.